ఇచ్చే పంపిస్తాం, మనం ప్రొటెక్షన్ ఇచ్చి పంపిస్తాము కదండి. అలానే భగవంతుడు కూడా తన భార్య అయిన లక్ష్మీదేవిని కిందకి పంపించారండి. అవునా అండి? భగవంతుడి భార్య లక్ష్మీదేవి, ఆవిడ కిందకి వచ్చారు మన దగ్గరికి కదా. మరి లక్ష్మీదేవి ఏదైనా రక్షణతో వచ్చారా అండి, రక్షణ లేకుండా వచ్చారా అండి? నలుగురు రక్షణని తీసుకొని వచ్చారంటండి. లక్ష్మీదేవి రక్షణ కోసం భగవంతుడు నలుగురిని పంపించారంటండి. ఎవరంటండి వాళ్ళు? ఒక దొంగ. ఎవరండి? ఒక దొంగ, అగ్నిదేవుడు, రక్షణ వ్యవస్థ అంటే ఐటీ కానీ పోలీస్ కానీ ఎవరైనానండి, ఒక వైద్యుడు. వీళ్ళ నలుగురు రక్షణగా వచ్చారంటండి. ఎప్పుడైతే లక్ష్మీదేవిని మనం తప్పుగా వాడుతామో, ఎప్పుడైనానండి భార్యని ఎవరి సేవలో వాడాలండి? భర్త సేవలో వాడాలి. అవునా అండి? లక్ష్మీదేవిని భగవత్ సేవలో తప్పి వేరే దగ్గర వాడినప్పుడు ఈ నలుగురిలో ఏదో ఒక రూపాన మన డబ్బు పోతుందంటండి, లక్ష్మీదేవి వెళ్ళిపోతారంట. ఓకే, ఈ కథ తెలుసుకున్నాము. ఇప్పుడు దానం ఎవరికి చెయ్యాలి? చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఓకే. దానం ఎవరికి చెయ్యాలి ఇక్కడ? మనము స్కూటర్‌లో అంటే ఏ స్కూటీలోనో కదండీ! ఏది వీటి దగ్గర ఆగుతాం గదండీ! ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర.